కొండా స్థానం ఎవరికి అప్పుడే మొదలు చేసేసింది. పలువురి పేర్లు పరిశీలిస్తున్న అధిష్టానం. కానీ కొండా సురేఖకు సంబంధించింది నాకు ఏదో నిన్న వచ్చింది ఒక వార్త, అది కొద్దిగా చదివే ప్రయత్నం చేద్దాము. నాకు ఎందుకంటే నాకు కొండా సురేఖను కనుక తీసేస్తే వాళ్ళు తీన్మార్ మల్లనతో పోతారని ఒకరు, తీన్మార్ మల్లనతోటి పోతారని కొంతమంది. తీన్మార్ మల్లన అంటే తీన్మార్ మల్లన దాంట్లోకి పోయే అంత సాహసం అంటే అందులోకైతే పోయే పని అయితే చెయ్యరు అని చెప్పేసి అనుకుంటున్నా. నేను ఎందుకైనా ఒక కాపీ చేసి పెట్టుకున్నా నేను. ఒకటి కొండా సురేఖకు సంబంధించి ఒకవేళ చర్యలు తీసుకుంటే ఆమె ఏం చేయబోతుంది అనేది వరంగల్ ప్రాంతాల్లో జరుగుతున్న చర్చను ఊటంకిస్తూ ఒక మిత్రుడు రాయడం జరిగింది. కొండా కొత్త జెండా బీసీ ఆత్మగౌరవ ఎజెండా. తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన రాజకీయ సమీకరణానికి రంగం సిద్ధమవుతుందా? మంత్రి కొండా సురేఖ, కొండా మురళీధర్ రావు దంపతులు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు అడుగులు వేస్తున్నారా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. బీసీ ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యమే ప్రధాన ఎజెండాగా కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు అంశంపై కొండా దంపతులు తమ సన్నిహితులు, బీసీ మేధావులు, శ్రేయోభిలాషులతో సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి సురేఖకు రాజీనామా చేయాలని వచ్చినట్లు జరుగుతున్న తాజా సంకేతాలు ఈ చర్చకు మరింత ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ప్రధాన పార్టీల్లో తమకు ఎదురవుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక స్వతంత్ర రాజకీయ వేదికపై ముందుకు సాగాలన్న ఆలోచనకు కొండా దంపతులు వచ్చినట్లు సమాచారం. బీసీలకు జనాభా ప్రాతిపదికన తగిన రాజకీయ ప్రాతినిధ్యం, ఆత్మగౌరవం కల్పించడమే లక్ష్యంగా కొత్త పార్టీని నిర్మించాలన్న ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్న బీసీలను ఒకే రాజకీయ వేదికపై పైకి తీసుకురావడం ద్వారా కొత్త శక్తిగా ఎదగవచ్చన్న అంచనాతో వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తున్నది. కొండా దంపతులకు ఉన్న దాదాపు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం, ప్రజల్లో ఉన్న పరిచయం, బలమైన అనుచరగణం, అంగబలం, ఆర్థిక బలం కొత్త పార్టీకి కలిసి వస్తాయని వారి వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో పలు రాజకీయ పార్టీలో కీలక పాత్ర పోషించిన అనుభవం కూడా కొత్త వేదిక నిర్మాణానికి బలంగా మారుతుందని భావిస్తున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలలో టిక్కెట్లు దక్కగా అసంతృప్తిగా ఉన్న నాయకులు, స్థానికంగా బలం ఉన్న నేతలు, సామాజిక వర్గాల నాయకత్వానికి కొత్త పార్టీలో అవకాశం కల్పించాలన్న ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బీసీ వర్గాల్లో ప్రభావం ఉన్న నాయకులను ఒకే వేదికపైకి తీసుకురావడంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తుంది. పార్టీ ఏర్పాటు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు కొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయాలన్న యోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చాలా రాయడం జరిగింది. కొత్త పార్టీ దిశగా అంటే బీసీ ఎజెండాగా కొత్త పార్టీ ఏర్పాటు ఒకవేళ గనక సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తే, మంత్రివర్గం నుంచి తీసేస్తే ఖచ్చితంగా ఒక కొత్త రాజకీయ పార్టీ, అది బీసీ ఎజెండాగా రూపుదిద్దుకోనుంది అని చెప్పేసి ఒక మిత్రుడు విశ్లేషణ చేయడం జరిగింది. ఇప్పటికే బీసీకి సంబంధించిన మేధావులతోటి మిగతా వాళ్ళతోని కూడా సమాలోచనలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవమో అది అంటే భవిష్యత్తులో తేలే అవకాశాలు అయితే ఉన్నాయి. వార్త ఇది ఇట్లా ఉంది. అంటే ఒకవేళ కొత్త పార్టీ పెడితే బీసీ సామాజిక వర్గం ఆదరిస్తుంది అని అంటే ఇప్పుడు 2 సామాజిక వర్గాలు ఉన్నాయి. పద్మశాలి సామాజిక వర్గం, మున్నూరు కాపు సామాజిక వర్గం ఉంది కాబట్టి కొంత కలిసొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అది పరిస్థితి. ఇక దానికి సంబంధించి అంటే నిన్న చూస్తూ ఉంటే దొరికింది అది. ఇక కొండా స్థానం ఎవరికి? వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినాక తర్వాత కూడా ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే నేను మంత్రి పదవిలో ఉంటానని చెప్పేసి అప్పుడే మంత్రి పదవిని
రాజీనామా చేసి బయటకు వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం రాజీనామా చేసి బయటకు వచ్చిన వ్యక్తి అప్పుడు కొండా సురేఖ. అది దాన్ని కూడా గమనంలోకి తీసుకుంటే బాగుంటుంది అనేది అందరికి. వాళ్ళకి ఇప్పుడు ఏదో మంత్రి పదవి కొత్త కాదు, వాళ్ళు రిజైన్ చేసిన పదవి అది. ఇక్కడ ఒక పాయింట్, ఎవరి కోసం నిలబడ్డది? ఒక రెడ్డి సామాజిక వర్గ బీసీల కోసం కాదు. మీరు ఇక్కడ దిగుడు గమనించాలి, విశ్లేషించేటప్పుడు అదే అన్న నమ్మిన నాయకుడిని ఎప్పుడు మోసం చేయదు. పాయింట్. అప్పుడు ఆయనే కదా పిసిసి ప్రెసిడెంట్, సీఎం కాబట్టి ఆయన ఇచ్చిన పదవి, ఆయన లేడు, చనిపోయిండు. ఆయన ఇచ్చిన పదవి ఆయన చనిపోయిండు. చనిపోయినాక నేను వద్దనుకొని బయటకు వచ్చేసింది. ఇక కొండా స్థానం ఎవరికి? పలువురి పేర్లు పరిశీలిస్తున్న అధిష్టానం. రేసులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాన్ మెంబర్లు సైతం. 2 బీసీలు, అందులో ఒక మహిళ తప్పనిసరి. అవసరమైతే ముందు మంత్రి పదవి, ఆ తర్వాత ఎమ్మెల్సీ అంటూ ఎవరెవరికి ఇస్తున్నారు అనేది ఇక వీళ్ళే విశ్లేషిస్తున్నారు. వీళ్ళే ఇప్పిస్తారేమో, ఇక ఇప్పిస్తారు కావచ్చు. ఎవరికి వస్తాయి అని చెప్పేసి అందరూ మూడు పెట్టేసి ఆ ముగ్గురు ఎవరు అని చెప్పేసి